పరిచయం చేస్తా. పరిచయం చేసేది ఏంట్రా? మరి చూస్తారేంట్రా? పరిగెత్తండి. ఫైనల్ గా రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ తో రిలీజ్ డేట్ జనవరి 9న రిలీజ్ అవబోతుందని అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు మేకర్స్. డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన రాజాసాబ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగా సంక్రాంతికి కాదు సమ్మర్ లో కూడా కష్టమే అనే టాక్ నడిచింది ఇన్ని రోజులు. కాకపోతే ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యేలాగా సడన్ గా ట్రైలర్ అనౌన్స్మెంట్, రిలీజ్ డేట్ అప్డేట్ ఒకేసారి జరగడం ఫ్యాన్స్ కి ఆనందపడాలో లేదా ట్రైలర్ లో విఎఫ్ఎక్స్ చూసి భయపడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏదో గుర్తుండిపోయి పని చేయాలి, సంచలనం అయిపోవాలి. ఏంటి ఇలాంటి పని చేసిన అందరూ షాక్ అయిపోవాలి. ఇంకా ట్రైలర్ ఎలా ఉందని చూస్తే బుజ్జిగాడి తర్వాత ప్రభాస్ అన్న ఈ రేంజ్ లో కామెడీ చేయడం ఇదే ఫస్ట్ టైం అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ట్రైలర్ లో ప్రభాస్ గారి గెటప్, ఆయన డైలాగ్స్ ఫ్యాన్స్ లో ఎనర్జీ ఇస్తుంది. ఇంకా ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్, డైమండ్స్ కోసం హంటింగ్, దాని వెనక అసలు కథ ఏంటి అనేది ఆడియన్స్ కి ఆసక్తి పెంచే అంశాలు అనిపిస్తుంది. స్టార్ టు స్టార్, స్టార్ వార్స్. కొన్ని షాట్స్ ప్రభాస్ గారి క్రొకడైల్తో ఫైట్ చేయడం, బిల్డింగ్ మీద నుంచి జంప్ చేయడం, ఇంకా ట్రైలర్ క్లైమాక్స్ లో తలకిందులుగా ఎంట్రీ ఇవ్వడం ఈ సీన్స్ కి థియేటర్స్ లో మోతం మోగిపోతుంది అనిపిస్తుంది. ఇంకా తమన్ గారి బీజియం కూడా పర్వాలేదు అనిపించింది. కానీ విఎఫ్ఎక్స్ మాత్రం ఎక్కడో తేడా కొడుతుంది. అసలు ప్రభాస్ అన్న సినిమాలకి ఈ విఎఫ్ఎక్స్ కష్టాలు ఏంటో అర్థం కావడం లేదు. ట్రైలర్లో కొన్ని సీజీ విజువల్స్ బాగున్నా విఎఫ్ఎక్స్ మాత్రం తేడా అనిపిస్తుంది. రిలీజ్ డేట్కి ఇంకా 2 నెలల టైం ఉంది. ఈలోపు విఎఫ్ఎక్స్ వరకు ఏమైనా సరి చేస్తారా అని ఆశిద్దాం బాక్స్. ఈ ట్రైలర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి లైక్ ఇచ్చి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.